హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో మనం గుంట పొంగనాలు ఎలా చేసుకుందామో చూద్దాం. నేను నైట్ ఆల్రెడీ మినపగుళ్ళు ఇంకా బియ్యం అనేది నానబెట్టుకున్నాను. అండ్ ఒక 2 అవర్స్ నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. అందులో నేను కొంచెం పించ్ ఆఫ్ సోడా కొంచెం వేసుకున్నాను. అండ్ నైట్ అది మనకి పునుగుతుంది కదా, అండ్ మార్నింగ్ లేవగానే ఇలా ఉంటుంది. మనం దోశ పిండి కాకుండా అంత లూజ్గా కాకుండా కొంచెం థిక్గా మనం దాన్ని కలుపుకోవాలి. అండ్ మార్నింగ్ లేవగానే ఒక చిన్న ఆనియన్ అనేది నేను దాన్ని చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మిర్చి కూడా ఉంటుంది కదా, దాన్ని బాగా తురుముకున్నాను కొంచెం అందులో కనిపించేలా. మనకి కావాల్సి ఉంటే ఇందులో మనం క్యారెట్ని యాడ్ చేసుకోవచ్చు, బీట్రూట్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి కావాల్సినవైనా హెల్దీ ఐటమ్స్ ఏమైనా ఉంటే అందులో మనం పెసర్లు కానీ ఏమైనా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోవచ్చు. అండ్ మనం ఒక స్పూన్ తీసుకొని అందులో వన్ డ్రాప్ ఆయిల్ అనేది ఈ గుంట పొంగనాలు చేసే ఉంటుంది కదా అండి కడాయి, మనం ఇందులో వేసుకోవాలి. ఈ ప్యాన్లో మనం వన్ స్పూన్ ఆయిల్, దీనికి చాలా ఆయిల్ తక్కువ పడుతుంది. అండ్ ఇది కొద్దిగా మనం పిండి వేసినప్పుడు అంటుకోకుండా ఉండడానికి మాత్రమే మనం ఆయిల్ అనేది వన్ డ్రాప్ వేయాలి. అండ్ ఆయిల్ వేసిన తర్వాత అది బాగా కొంచెం బయటికి బాగా వేడెక్కినట్టు కనిపించాలి. అయిపోయిన తర్వాతనే వీటిలో మనం పిండి అనేది వేసుకోవాలి. చూసారు కదా, కొంచెం వేడిగా మనకి పొగలు వస్తున్నాయి కదా మీదికి, అలా వచ్చినప్పుడు మాత్రమే సిమ్లో పెట్టి వేయాలి. చూసారు కదా, మనం గుంట పొంగనాలను వేసిన తర్వాత ఇలా మనకి బయటికి వచ్చేస్తుంది. ఈ టైంలోనే మనం దాన్ని తీసేయాలన్నమాట. కొంచెం అది బయటికి పొంగుతుంది కాబట్టి మళ్ళీ వాటిని మనం ఇలా స్పూన్తోని తీసి వేయాలి. అవి చాలా స్మూత్గా, చాలా పఫీగా బాగుంటుంది. ఇందులో మనకి ఇష్టం వచ్చినవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం చట్నీలో తీసుకొని తిన్నా బాగుంటుంది. అండ్ టమాటా కర్రీ, మనం ఏ కర్రీలో అయినా కానీ ఇవి మనం వేసుకొని తినొచ్చు. అండ్ మ్యాక్స్ ఎక్కువగా చట్నీ అనేది యూస్ చేస్తారు. అండ్ టమాటా పచ్చడి కానీ లైక్ సాంబార్లో అయినా కానీ బాగుంటుంది. మీరు ఒకసారి మెంతికూర టమాటాలు ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ నేను ఎలా చేస్తున్నానో మీరు అలాగే చేయండి, చాలా నీట్గా వస్తుంది. అండ్ అవి పొంగుతాయి కూడా. కొంచెం వేగాక మనం వాటిని తీసేయాలి. చూసారు కదా అవి ఎలా కాలాయో. సేమ్ ఇలాగే మనం ఇంతవరకు మాత్రమే తీసుకొని టైం తీసుకొని వాటిని మనం తీసేయాలి. చూసారు కదా ఎలా వచ్చాయో. మనకి ఆనియన్ ఇంకా మిర్చి అనేది అందులోనే ఉంటుంది, మనం తినేటప్పుడు కూడా తగులుతాయి. లేకపోతే మనం ఇలా కూడా చేయొచ్చు, నార్మల్గానే పిండితోని వేసేసి దోశల పిండి ఎలా వేస్తామో అలా కూడా వేయచ్చు. మనం చట్నీలో అద్దుకొని తినొచ్చు. కొంతమంది ఇలా కాకుండా ఇందులోనే జీలకర్ర ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని వితౌట్ చట్నీ లేకుండా తినేస్తారు, అలా కూడా బాగుంటుంది. అండ్ మనకి వన్ డ్రాప్ సరిపోతుంది. ఇది కూడా ఒకసారి వేసిన తర్వాత మనం ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం తీసుకునే ప్యాన్ని బట్టి ఉంటుంది. మనం ఈ రౌండ్గా ఉంటుంది కదండి, ఇందులో మనం ఒక చెంచా కంటే ఎక్కువగా వేసి ఏమవుతుందంటే పిండి ఎక్కువగా పొంగి మొత్తం అంటుకుంటుంది. అలా కాకుండా హాఫ్ ఆఫ్ వేయండి, అదే మీదికి బాగా పొంగుతుంది. చూసారు కదా, మనం హాఫ్ వేసాము బట్ ఇప్పుడు ఫుల్గా అయ్యింది. సో మనం రొటేట్ తిప్పినప్పుడు కూడా అందులో ఇది పూర్తిగా రావడానికి మనం అందులో హాఫ్ ఆఫ్ వేసుకుంటే బాగుంటుంది.
ఇలాంటి మంచి మంచి టేస్టీ వంటలు మీకు కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా కానీ వంటలలో స్నాక్స్ ఐటమ్స్ కానీ ఏమైనా కర్రీస్ కానీ చూడాలి తెలియాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ని సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను ఒక మంచి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అనేవి మీకు నేను ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. అండ్ మీకు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా చేయాలి అని తినాలి అని అనిపిస్తే నాకు మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. నేను అలాంటి వంటలు అనేవి చేసి ఖచ్చితంగా పెడతాను. అండ్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను గులాబ్ జాముల గురించి పెడతాను అండ్ ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు నేను మంచి మంచి వీడియోలు ఇలాగే పెడుతుంటానని అనుకుంటున్నాను. అండ్ మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. అండ్ హెల్తీ ఐటమ్స్ కూడా నేను అందులో మెన్షన్ చేశాను, పెట్టాను కూడా.